హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము వాటర్ మెలూన్ జ్యూస్, అది లేత వాటర్ మెలూన్ జ్యూస్ ఎలా చేసుకోవాలి, మిల్క్ షేక్ అండి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం చిన్న వాటర్ మెలూన్ పుచ్చకాయ అనేది తీసుకోవాలండి, చిన్నది తీసుకోవాలి. దీంతో నేను వచ్చేసేటప్పుడు 3 విధాలుగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా వాటర్ మెలూన్ని ఇలా మిడిల్కి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి అసలు గింజలు కూడా కట్టలేదండి, లేతగా ఉంది. అంటే కొంచెం కలర్ షేడ్ మారుతుంది కదా, అలాంటి పుచ్చకాయ అనేది తీసుకోవాలి. దీంతో మనము జ్యూస్ అనేది ఎలా చేసుకోవాలి, మిల్క్ షేక్. అది మిల్క్ షేక్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ రెడ్డిష్గా ఉండదండి. మెలూన్ అనేది లైట్ పింక్ షేడ్లో ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా ఉంటుంది లైట్గా, ఎటువంటి గింజలు కూడా కట్టుకోకుండా. ఫస్ట్ వచ్చేసేటప్పటికి దీంతో 3 విధాలుగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ నేను మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలనేది ఒక పీస్తో చూపిస్తున్నాను. మిగతాది వచ్చేసేటప్పటికి సగం తినవచ్చు, మామూలుగానే తినేసేయచ్చు. కొంచెం లైట్గానే స్వీట్నెస్ ఉంటుందండి, ఎక్కువ స్వీట్నెస్ ఉండదు. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి పుచ్చకాయలు అయితే. చిన్న పుచ్చకాయ మనకి ఎక్కువగా తయారవకుండా ఉన్న పుచ్చకాయ అయితే కనుక మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వేసవికాలంలో చాలా చాలా హెల్త్కి మంచిదండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న పుచ్చకాయ అనేది తీసుకొచ్చిన తర్వాత ఇలా మిడిల్కి అనేది కట్ చేసేసి ఒక హాఫ్ పార్ట్ మాత్రం మేము మామూలుగా మా పిల్లలు తినేస్తారు. మిగతా హాఫ్ పార్ట్ని వచ్చేసేటప్పటికి నేను రెడ్గా ఉన్నదంతా కూడాను మిల్క్ షేక్ చేశానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైట్గా ఉన్నది మొత్తం కూడా నేను టూటీ ఫ్రూటీ చేద్దామని ఉంచేసాను. టూటీ ఫ్రూటీ వీడియో మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మిల్క్ షేక్ మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీ కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను మీతో ఎలా చేస్తాను ఏంటనేది మీతో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా తప్పకుండా. చూస్తున్నారు కదా, ఇలా రెడ్గా ఉన్నదంతా కూడా తీసేసి మనం మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చేసేద్దాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. చూస్తున్నారు కదా, ఈ వైట్ పార్ట్ మాత్రం ఉంచామండి, రెడ్ పార్ట్ మాత్రము తీసేసాం. పైన ఉన్నది రెడ్ పార్ట్ మాత్రము జ్యూస్ చేసుకోవడానికి తీసాము, వైట్ పార్ట్ మాత్రము అలా ఉంచేసాము. ఎందుకంటే ఈ వైట్ పార్ట్ వల్లనే మనకి ట్యూటీ ఫ్రూటీ చక్కగా చేసుకోవచ్చండి. చక్కగా ఇలా లేతదైతే కనుక మనకి టూటీ ఫ్రూటీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. స్మెల్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుందండి తినేటప్పుడు, మనం టూటీ ఫ్రూటీ తినేటప్పుడు. అదే ముదిరిపోయింది, మనం బాగా తయారైపోయిన పుచ్చకాయ తీసుకుంటే కనుక అంత త్వరగా ఎండదు, అలాగే జ్యూస్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోదు. మనము టూటీ ఫ్రూటీకి ఏదైతే జ్యూస్లో వేస్తామో ఆ జ్యూస్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోదు. అందుకోసమే ఇలా లేత పుచ్చకాయ అనేది తీసుకోండి. అది ఎలా చేసుకోవాలి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా పుచ్చకాయ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి. మనం మిల్క్ షేక్ చేసుకోవడం కోసము మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మిక్సీ జార్లో చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎక్కడ కూడా గింజలు 1-2 ఉన్నాయి, కానీ ఎక్కువ గింజలు అయితే కనుక లేవు. ఆ సీడ్స్ ఉంటే కనుక మనకి పుచ్చకాయ ఈ మిల్క్ షేక్ అనేది అంత బాగా టేస్టీగా ఉండదండి. ఉంటుంది కానీ కాకపోతే కొంచెము ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా ఒకసారి లేత పుచ్చకాయతో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక 2 పీసెస్ మాత్రము నేను విడిగా కట్ చేసి ఒక చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇది గార్నిషింగ్ కోసం కాదండి, ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చూపించడం కోసము. ఈ పుచ్చకాయతో ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపించడం కోసం చిన్న బౌల్లో అనేది చిన్న పీసెస్ అనేవి కట్ చేసి వేసేసుకుని అందులో కొంచెం ఉప్పు కారం కలిపేసేసుకుని మనము సలాడ్ లాగా కూడా మనము తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాము. ఇలా చిన్న బౌల్లో అనేది వేసేసుకుని దానిపైనే ఉప్పు కారం కూడా నేను యాడ్ చేసేసి ఇలా మనము రాగా కూడా తినేసేయచ్చు. మామూలు పుచ్చకాయ తినొచ్చు, అలాగే ఆ రెడ్ దాంతో మిల్క్ షేక్ చేసుకోవచ్చు రెడ్ పీస్తో. అలాగే ఈ రెడ్ పీస్తోనే ఉప్పు కారం చల్లుకుని సలాడ్ లాగా తీసుకోవచ్చు. అలాగే ఆ వైట్ పీస్తో వచ్చేసేటప్పటికి టూటీ ఫ్రూటీ రెడీ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ తయారు చేసుకో మనం స్వీట్స్లో కానీ వాటిలో కానీ యూజ్ చేస్తాం కదా టూటీ ఫ్రూటీ, అది కూడా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ కారం అనేది యాడ్ చేస్తున్నాము.
ఇది వచ్చి కూరలో కారమేనండి. కూరలో కారం కూడా కొంచెం వేసేసుకుని తర్వాత సాల్ట్ సరిపడా వేసుకోండి. సాల్ట్ చాలా స్ప్రింకిల్ చేసుకోండి ఆ పీసెస్ పైనే. చూస్తున్నారా, ఇలాగూ మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి సలాడ్ అనేది రెడీ అయిపోతుంది, పుచ్చకాయ సలాడ్ అనేది. ఇలా మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. పుచ్చకాయతో జ్యూస్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు, అలాగే సలాడ్ లాగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఉప్పు కారం టేస్ట్ తగిలి. ఇది వచ్చేసినప్పుడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మేము టేస్ట్ చేసామండి, చాలా చాలా బాగుంది. అందుకోసం అని చెప్పి మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇలాగ సాల్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మీరు తినేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలాగ తయారైపోయింది మనకు వాటర్ మెలన్ సలాడ్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఈ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మనం ముందుగానే పీసెస్ అనేవి జార్లో వేసుకున్నాం కదా, దీనికి చిక్కటి పాలు అనేవి కావాలి. చిక్కటి పాలు బాగా మరిగించేసి చిక్కటి పాలు తీసుకోవాలి. అలాగే షుగర్ కూడా మనము తీసుకోవాలండి. షుగర్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి వాటర్ మెలన్లో స్వీట్నెస్ ఉండదు కనుక, లేత తీసుకున్నాం స్వీట్నెస్ ఉండదు కనుక షుగర్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనం ముందుగా పీసెస్ అనేవి బాగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మిక్సీ జార్ మనం ఆన్ చేసుకుని మెత్తడి జ్యూస్ లాగా, మళ్ళీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, ముందు పేస్ట్ లాగా చేసేసుకోండి. తర్వాత వచ్చేసేటప్పటికి మిల్క్ అనేది యాడ్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ ఇలాగే మనము హైలో మిక్సీ థర్డ్ 3 స్టెప్ ఉంటుంది కదండి, 3 స్టెప్లో పెట్టేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా జ్యూస్ లాగా వస్తుంది. అలా జ్యూస్ లాగా వచ్చిన తర్వాత మనము ఒక హాఫ్ కప్పు షుగర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాము. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకి ఇందులో ఎటువంటి థిక్నెస్ ఉండదు కనుక కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే బాగా థిక్నెస్ అనేది వస్తుంది, చాలా ఫ్లఫీగా వస్తుందండి ఈ జ్యూస్ అనేది. అందుకోసమని కండెన్స్డ్ మిల్క్ తప్పకుండా యాడ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బాగా ఆ షుగరు అలాగే కండెన్స్డ్ మిల్క్ ఈ ఏదైతే వాటర్ మెలన్ జ్యూస్ ఉందో ఆ జ్యూస్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. మిల్క్ వచ్చేసేటప్పటికి బాగా కాచి చల్లార్చిన పాలు అనేవి మీరు చిక్కగా కాచేసుకుని ఆ మిల్క్ అనేవి మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ మెలన్లో చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది కనుక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు, మిల్క్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసి ముందుగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా చిల్డ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చల్లగా మనకి వేసవకాలం అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా ఫ్లఫీగా వస్తుందండి, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాగూ మనం ఐస్ క్యూబ్స్ అనేవి ఒక 5 or 6 ఐస్ క్యూబ్స్ ఇందులో యాడ్ చేసేసుకుని బాగా ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసేసుకుంటే మనకి వాటర్ మెలన్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేటప్పటికి కలర్ కొంచెం లైట్ పింక్ షేడ్లోనే ఉంటుందండి, ఎందుకంటే మనకి పుచ్చకాయ అనేది మనకి బాగా పండింది కాదు కదా, లేతది కదా, అందుకోసం అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జాలీలో వేసేసి మనం ఏదైతే స్ట్రైనర్ ఉంటుందో స్ట్రైనర్లో ఈ జ్యూస్ అనేది వేసేసి మనం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఎక్కడన్నా 1-2 మనకి గింజలు ఉన్నా కూడా సీడ్స్ అనేవి ఉన్నా మనకి ప్రాబ్లం లేకోకుండా చక్కగా స్ట్రైన్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా అసలు నాకు ఈ పుచ్చకాయలు పెద్దగా గింజలు అయితే ఏమి కనిపించలేదండి. అలాంటి పుచ్చకాయ తీసుకోండి, చాలా 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 టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉందండి. కాకపోతే మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది, అది ఖచ్చితంగా మీరు మిల్క్ మేడ్ యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మేము రెడీ చేసేసుకున్నాము. పుచ్చకాయ జ్యూస్ అనేది మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇంతేనండి, ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మేమైతే కనుక చాలా ఎంజాయ్ చేసామండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ తప్పకుండా మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకుంటేనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.